హాయ్ అండి. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు ఎండతో పని లేకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండే బియ్యం పిండి సగ్గుబియ్యంతోటి కలిపి వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎవ్వరైనా ఈజీగా చేసుకునే విధంగా పర్ఫెక్ట్ కొలతలతోటి టేస్టీగా, క్రంచీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్లోకి 3 గ్లాస్ వరకు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. మీరు కావాలంటే కొత్తగా రైస్ పండి ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు. చాలా జిగురుగా బాగా వస్తాయి. తర్వాత వాటర్ వేసుకొని 2 సార్లు ఈ బియ్యంని కడిగి పెట్టుకోవాలి. ఈ బియ్యము 8 గంటల పాటు నానబెట్టుకోవాలండి. తర్వాత నేను ఇక్కడ ఒక బౌల్లోకి 3/4 గ్లాస్ వరకు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. సగ్గుబియ్యంని ఒకసారి వాష్ చేసేసుకొని వాటర్ వేసుకొని 2 గంటల సేపు నాననివ్వాలి. మీరు కావాలంటే బియ్యంతోటైనా నానపెట్టుకోవచ్చు. ఇప్పుడు 2 గంటల తర్వాత చూడండి, సగ్గుబియ్యం అయితే నానిపోయాయి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కకు పెట్టేసుకొని మనం ముందుగా రైస్ని సోక్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు రైస్లోని వాటర్ కూడా వంపేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము వడియాలు చేసుకోవడానికి ఇలా పెద్దగా వెడల్పుగా ఉన్న మందపాటి గిన్నెని తీసుకోవాలండి. నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల చొప్పున వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా నేను తీసుకున్న క్వాంటిటీకి 15 గ్లాసుల వాటర్ యాడ్ చేశాను. అలాగే మనము 3/4 గ్లాస్ వరకు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, దానికి 4 గ్లాసుల చొప్పున 1 గ్లాస్కి 4 గ్లాసుల చొప్పున వాటర్ యాడ్ చేశాను. మొత్తం నేను 18 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి రైస్ని తీసేసుకొని మనం కొలిచి పెట్టుకున్నాం కదా 18 గ్లాసెస్, ఆ వాటర్నే యూజ్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని పిండి అనేది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అలాగే మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా సగ్గుబియ్యంని, ఆ సగ్గుబియ్యంని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మనం కొలిచి పెట్టుకున్న వాటర్లో నుంచే వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఖచ్చితంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, లేదంటే కట్టు వచ్చేస్తాయి వడియాలు. ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు పిండి అనేది ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఉండలు అనేది లేకుండా కలుపుకోవాలి. పిండి అనేది మిక్సీకి వేసుకున్నప్పుడు కూడా రవ్వ రవ్వ లేకుండా చూసుకోండి. రవ్వ రవ్వ ఉండడం వల్ల వడియాలు అనేటివి గట్టిగా వస్తాయి. ఇలా బాగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కొలిచి పెట్టుకున్న వాటర్, మిగతా వాటర్ ఉన్నాయి కదా, అవి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో నీళ్లు బాగా మసిలేంత వరకు మసిలించుకోవాలి. ఇలా నీళ్లు మసులుతూ ఉన్నప్పుడు ఇందులోకి రుచికి తగువైనంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తక్కువగానే పడుతుందండి వడియాలకి, మరి ఉప్పగా ఉంటే బాగోదు. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని మరొక్కసారి గరిటెతోటి కలిపేసుకొని ఒక చేతితోటి ఇలా పిండిని వేసుకుంటూ మరొక చేతితోటి ఇలా గరిటెతోటి కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. పిండిని ఇలా కలుపుతూనే ఉండాలి. మీరు గరిటెతోటి కలపకుండా ఉన్నట్లయితే పిండి అనేది ఉండలు కట్టేసి కింద అడుగు పట్టేస్తుంది. ఇలా కలుపుతూనే ఉండాలండి. పిండి అనేది ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులోకి మనము 2 స్పూన్ల జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసుకోవడం వల్ల వడియాలకు మంచి ఫ్లేవర్ తోటి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇప్పుడు పిండి అనేది బాగా దగ్గర పడి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి పిండి అనేది. ఇలా బాగా దగ్గర పడి మనం చేతితోటి పట్టుకుంటే ఇలా స్టిక్కీగా అవుతుందండి. అంతవరకు పిండిని బాగా కుక్ చేసుకోవాలి. పిండి అనేది ఇలా బాగా ఉడికితేనే వడియాలు అనేది విరిగిపోకుండా బాగా వస్తాయండి. చూడండి, ఇప్పుడు గిన్నె అంచులు వెంబడి ఇలా చల్లనీళ్ళతోటి ఇలా తడి చేసుకుంటూ ఇప్పుడు మొత్తము దగ్గరికి అనేసుకోవాలి. ఇలా అనేసుకొని కొంచెం మూత అనేది వెల్తిగా పెట్టుకొని కాసేపు చల్లారనిద్దాం. ఇప్పుడు ఇందుకు నేను కాటన్ క్లాత్ తీసుకొని బాగా వాటర్లో ఒకసారి తడిపేసుకొని గట్టిగా వాటర్ అనేది లేకుండా పిండేసుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టంతోటైనా చేసుకోవచ్చు ఈ మురుకుల కోసము, లేదంటే మిల్క్ ప్యాకెట్ కానీ ఇలా ఆయిల్ ప్యాకెట్ కానీ తీసేసుకోవాలి. నేను క్వాంటిటీ ఎక్కువగా చేస్తున్నాను కాబట్టి నేను ఆయిల్ ప్యాకెట్ తీసుకొని ఇందులోకి పిండిని వేసేసుకొని ఇలా మొత్తము క్లోజ్ చేసేసుకొని పిండి అనేది బయటికి రాకుండా గట్టిగా క్లిప్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు చివరిగా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు దాంతోటి మురుకుల్లాగా ఇలా వేసేసుకోవడమే, చక్రాల్లాగా. మీరు కావాలంటే కొంచెం క్వాంటిటీ అయితే మురుకులు గొట్టంతోటైనా యూజ్ చేయండి. ఇలా అయితే ఈజీగా ఉంటుందండి. చూడండి, నాకు గిన్నె అనేది అస్సలు అడుగు పట్టలేదు. మనం కలుపుకునే విధానంలోనే ఉంటుంది. మనం సరిగ్గా కలపకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలా
వడియాలన్నీ ఇలా పెట్టేసుకోవాలి. ఎండలో అయితే సాయంత్రానికల్లా బాగా ఆరిపోతాయి. అదే ఫ్యాన్ కింద అయితే 1 డే సరిపోతుందండి. మనం క్లాత్‌ని తడుపుకున్నప్పుడు కూడా 2 పొరల మీద వేసుకోండి. అప్పుడు వడియాలు తీయడానికి కూడా చాలా బాగా ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఇప్పుడు నాకు సాయంత్రానికల్లా ఆరిపోయాయండి. ఇప్పుడు క్లాత్‌ని ఇలా వెనకల వైపుకు తిప్పేసుకొని కొంచెం కొంచెం వాటర్ చిలకరించుకోవాలి. ఇలా చిలకరించేసుకొని ఒక నిమిషం ఆగిన తర్వాత వడియాలను మొత్తము ఇలా తీసేసుకోవాలి. ఈ వడియాలు చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఒకసారి అలా తడుపుకోగానే ఇలా బాగా ఈజీగా ఊడొచ్చేస్తాయి. పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. చూడండి నేను చేసిన క్వాంటిటీకి ఎన్ని వడియాలు వచ్చాయో. ఇప్పుడు ఈ వడియాలను బాగా ఎండలో కరకరలాడేంత వరకు ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము కొన్ని వడియాలు వేయించి చూద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వడియాలను వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలండి. లో ఫ్లేమ్‌లో అస్సలు వేయించొద్దు. ఆయిల్ పట్టేసుకుంటాయి. ఇప్పుడు ఇలా మొత్తము వేయించుకొని పెట్టుకోవాలి. చూడండి వడియాలు కూడా మల్లె పువ్వులాగా బాగా ఎంత తెల్లగా వచ్చాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా నేను చెప్పినట్లు ఈ వడియాలు ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.